బెజవాడలో బ్రాండెడ్ దోపిడీ. జనరిక్ మెడిసిన్ ను బ్రాండెడ్ రేట్ తో విక్రయిస్తూ జనాలను దోచేస్తున్నారు కేటుగాళ్లు. ఏది జనరిక్, ఏది బ్రాండెడ్ అనే తేడా గుర్తించడం కష్టమని అధికారులు చేతులెత్తడంతో మెడికల్ మాఫియా మరింత బరితెగిస్తోంది. ఇందుగలరు అందులేరనే డౌటే వద్దు. విజయవాడలో ఏ మెడికల్ షాప్ చూసినా సరే రద్దే రద్దీ. సేల్స్ ఫుల్ కానీ బ్రాండెడ్ పేరిట జనరిక్ మందులు విక్రయిస్తూ మెడికల్ మాఫియా కస్టమర్లను దగా చేస్తుంది. జనరిక్ మెడిసిన్ని బ్రాండెడ్ మెడికల్ షాప్లో ఎంఆర్పి రేటుకి అమ్ముతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి మోసానికి గురవుతున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మాత్రం గ్లింప్ M1 ట్యాబ్లెట్ దీనిపైన ఎంఆర్పి రేటు 120 రూపాయలు ఉంటుంది. కానీ ఈ ట్యాబ్లెట్స్ జనరిక్ మెడికల్ షాప్లో కేవలం 14 రూపాయల నుంచి 20 రూపాయలకు మాత్రమే అమ్ముతారు. కానీ ఇదే కంపెనీ ట్యాబ్లెట్, ఇదే బ్రాండెడ్ ట్యాబ్లెట్ జనరిక్ మెడికల్ షాప్లో కాకుండా బ్రాండెడ్ మెడికల్ షాప్లో కానీ అదేవిధంగా కార్పొరేట్ మెడికల్ షాప్లో 100 రూపాయల నుంచి 120 రూపాయలకు తీసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మందులను తయారు చేసేది ఒక కంపెనీ, మార్కెటింగ్ చేసేది మరో కంపెనీ. ప్యాకింగ్, కలరింగ్ ఒకేలా ఉండడం వల్ల జనరిక్ బ్రాండెడ్ మెడిసిన్ మధ్య తేడాను పబ్లిక్ గుర్తించలేకపోతున్నారు. దీన్ని సిప్లాయే మార్కెట్ చేస్తుంది, సిప్లాయే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఇలా కాకుండా ఇంకోటి మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి వేరే ఉంటుంది, హెట్రో ల్యాబ్స్ నుంచి చేస్తుంది, థర్డ్ పార్టీ. 100% ఇది జెనరిక్, ఇది నాన్ జెనరిక్ అని గుర్తించలేము. మార్కెటింగ్ ఒక కంపెనీ పేరు ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్డ్ బై వేరే కంపెనీ ఉంటుంది. దీన్ని బట్టి మనము చాలా వరకు ఇవి జెనరిక్వా నాన్ జెనరిక్వా ప్రజలకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఆ జెనరిక్ మెడిసిన్నే ఎంఆర్పీలతో కొనుక్కొని వాళ్ళ డబ్బులు నష్టపోతున్నారు. సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం జన ఔషధ్ పేరిట జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే మెడికల్ షాపుల్లో బ్రాండెడ్తో పాటు జనరిక్ మెడిసిన్ ను విక్రయించవచ్చు. కానీ ఆ అనుమతుల్ని అక్రమాలకు లైసెన్స్గా మార్చుకుంటోంది మెడికల్ మాఫియా. డాక్టర్లు కూడా అందుకు కారణమంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వాళ్ళు జనరిక్ అమ్ముకోవచ్చు, బ్రాండెడ్ అంటే యాక్ట్లో ఎక్కడ జనరిక్ బ్రాండెడ్ అని లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏ మెడిసిన్స్ అయినా అమ్ముకోవచ్చు, హోల్సేల్ కానీ అంటే బ్రాండెడ్ అమ్ముకోవచ్చు, రిటైల్ కూడా అమ్ముకోవచ్చు. ఫస్ట్ నుంచి ప్రజలు ఏదైతే బ్రాండెడ్కి అలవాటు పడి ఉంటారో చాలామందికి దాని పేషెంట్ కాంప్లియన్స్ అంటాం. ఆ అట్టను చూస్తేనే ఇది వేసుకుంటే తగ్గుద్దనే ఒక మిస్ దీంట్లో ఉంటారు. కాబట్టి డాక్టర్స్లో కూడా చాలా వరకు బ్రాండెడ్ డ్రగ్స్నే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా చాలా అవగాహన లోపం మూలంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. నియంత్రణ లేకపోవడం వల్లే మెడికల్ మాఫియా సామాన్యులను దోచుకుంటుందన్నారు ప్రజా సంఘాల నేత బాబురావు. జనరిక్ మెడిసిన్ పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. బ్రాండెడ్ మందులకి జనరిక్ మందులకి స్పష్టమైనటువంటి తేడా చూపించే విధంగా ప్రభుత్వం నియంత్రించాలి, దానికి కావాల్సిన పద్ధతులు రూపొందించాలి. ఇవేమీ లేకపోతే జనరిక్ మందులనే బ్రాండెడ్ మందులుగా పెద్ద పెద్ద చైన్ షాప్స్ ఉన్న దాంట్లో కూడా అమ్ముతూ ఉంటే ప్రభుత్వం ఏమి తెలియనట్టు చోద్యం చూస్తూ ఉంది. జనరిక్నే బ్రాండెడ్ మందుల పేరుతో అమ్ముతున్నటువంటి మోసాలు స్పష్టంగా బయటకు కనపడుతున్నా అటు ఏ వైద్యారోగ్య శాఖ కానీ, డ్రగ్స్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ ప్రేక్షపాత్ర వహిస్తున్నాయి. ఈ వైఖరి మారి ప్రజలకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు. మెడికల్ షాపుల్లో బ్రాండెడ్తో పాటు బ్రాండెడ్ జనరిక్ మెడిసిన్లు విక్రయించవచ్చు. అలాగని ఎంఆర్పీకి మించి వసూలు చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. డాక్టర్ ఏది రాశారో ఆ మందులు మనకి ఇచ్చేటట్టుగా, ప్లస్ మనకి ఎంఆర్పి కంటే ఎక్కువ ఛార్జ్ చేయకుండా మెడికల్ షాప్స్ ట్యాక్సెస్ కానీ అలా ఎక్స్ట్రా కానీ యాడ్ చేయకుండా ఇది వరకు మనము డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం మనము ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుందండి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. పేటెంట్, ఆర్ఎన్, మార్కెటింగ్ ఇవన్నీ కలిపి బ్రాండెడ్ కంపెనీల ధర ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు ఉండదు కాబట్టి జనరిక్ మెడిసిన్ ధర తక్కువ. జనరిక్ మాకు కంఫర్టబుల్గా ఉందండి, రేటు తక్కువగా ఉన్నాయి. బయట కంపేర్ చేసుకుంటే కొనేదానికంటే ఇది హ్యాపీగా ఉంది. అంటే తక్కువ ఉంటుందని అది ఇది అని బయట రోమ్ వస్తున్నాయి. నేను తీసుకొని వాడుతున్నాను కంఫర్టబుల్గా, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ 2000 అయ్యేవి ఇక్కడ 1000 రూపాయలు అవుతాయి. అది చాలా బాగుంటాయి. సేమ్ మెడిసినే ఉంటాయి. రేట్ తేడా ఉంటుంది కానీ మెడిసిన్ మాత్రం సేమే ఉంటాయి. అంత అట్ట కాదండి. జనరిక్ మందులు వాడొచ్చా అంటే కొంతమంది డాక్టర్లు వాడొచ్చు అన్నారు, కొంతమంది వాడకూడదు అన్నారు. నేను జనరిక్ మందులే వాడుతున్నా, నేను తృప్తిగానే ఉన్నాను. అది సంగతి. జనరిక్ అయినా బ్రాండెడ్ అయినా మెడిసిన్ ఒక్కటే, కానీ తక్కువ ధర ఉంది కాబట్టి జనరిక్ మెడిసిన్ ఎక్కువగా పనిచేయదనే ప్రజల అపోహను అక్రమార్కులు అలసుగా తీసుకుంటున్నారు. జనరిక్ మెడికల్ షాప్లో అమ్మేటువంటి మందులు తక్కువ రేటుకు దొరుకుతాయి, అవి పనిచేయవన్న ఒక
అపోహ కారణంగా బ్రాండెడ్ మెడికల్ షాపులకు వెళ్తారు. కానీ బ్రాండెడ్ మెడికల్ షాప్లో కూడా సేమ్ మందులు, అదే జనరిక్ మందులు ఎంఆర్పి రేటుకి అమ్ముతుండడంతో మాత్రం ప్రజల్ని తీవ్రంగా మోసం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇకనైనా ఈ జనరిక్ మెడికల్ అమ్మేటువంటి షీట్ల పైన ఖచ్చితంగా ఇక్కడ జనరిక్ మెడికల్ అనేది ఒక బ్రాండ్ ఉండాలి. అదేవిధంగా ఎంఆర్పి రేటు కూడా జనరిక్ మెడికల్ షాపులు ఎంతకు అమ్ముతున్నారో అదేవిధంగా ఎంఆర్పి రేటు ఉండాలని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.